వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే పట్ల సొంత పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వాడుకొని ఆ తర్వాత పక్కన పెట్టేశారని మండిపడుతున్నారు. ఎమ్మెల్యే అత్త ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో అత్త కోడలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ క్యాడర్ను లెక్క చేయడం లేదని టాక్. అన్ని వ్యవహారాల్లో అత్తగారి జోక్యంతో పాటు పెత్తనం కూడా పెరిగిపోయిందంటూ క్యాడర్ అసహనంతో ఉన్నారు. పార్టీలోని ముఖ్య నేతలు కార్యకర్తల అభిప్రాయాలకు విలువ లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీంతో అలాంటి వారంతా కాంగ్రెస్ను వీడి కారెక్కే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు హస్తం పార్టీలోని పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునే ప్లాన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏ నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై క్యాడర్తో పాటు లీడర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో పార్టీ నేతలందరినీ కలుపుకుని పోయిన అభ్యర్థులు గెలిచిన తర్వాత మాత్రం ఎవరినీ పట్టించుకోవటం లేదు. పైగా మోనార్క్స్ లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికలతోనే మీ పని అయిపోయింది, ఇక మా పని మేము చూసుకుంటాం అన్నట్టుగా ఉన్నారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ క్యాడర్ కారెక్కే ప్రయత్నంలో ఉంది. ఇది జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో హస్తం పార్టీకి గట్టి దెబ్బ తప్పదనే అంచనాలు లేకపోలేదు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారట. ఈమె గెలుపు కోసం కృషి చేసిన నేతలు ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. దీంతో పాలకుర్తి నియోజకవర్గ హస్తం పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపులో కీలక పాత్ర వహించిన నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన వారే. అప్పటి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పోగడలతో విభేదించి హస్తం పార్టీలోకి వచ్చారు. ఎర్రబెల్లి ఓటమి కోసం కసిగా పనిచేసి మట్టి కరిపించి యశస్విని రెడ్డిని అందలం ఎక్కించారు. అలాంటి వారంతా ఇప్పుడు ఎమ్మెల్యే తీరును చూసి నొచ్చుకుంటున్నారు. యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డి పోటీ చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో, ముఖ్యంగా పౌరసత్వ వివాదంతో కోడలి యశస్విని రెడ్డిని అమెరికా నుంచి రప్పించి బరిలో దింపారు. హస్తం పార్టీ శ్రేణులన్నీ కలిసి పనిచేసి గెలిపిస్తే ఇప్పుడు అందరితో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. దీంతో క్యాడర్ అంతా ఎమ్మెల్యే కుటుంబానికి రివర్స్ అయింది. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ లో ప్రస్తుత పిఎస్సిఎస్ చైర్మన్ కాంగ్రెస్ నేత కాకిరాల హరిప్రసాద్ బీఆర్ఎస్ మాజీ మంత్రి దయాకర్ రావును కలిశారు. పార్టీలు వేరైనా అలాంటి సమయంలో పలకరించుకుని ఫీలింగ్స్ పంచుకోవటం కామన్. అలాగే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా గుర్తింపు ఉన్న రామసహాయం కిషోర్ రెడ్డికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు మంచి స్నేహం ఉండేది. కిషోర్ రెడ్డికి మంచి గుర్తింపు ఇచ్చారు ఎర్రబెల్లి. కానీ ఝాన్సీ రెడ్డి అలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని అలకపోనారు. దీంతో కిషోర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ ను వీడే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. అలాగే మరికొందరు సీనియర్లు కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెప్పే ప్లాన్ చేస్తున్నారని వినిపిస్తోంది. త్వరలో ఓ నిర్ణయానికి వచ్చి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. అనుచరులు కార్యకర్తలతో చర్చించిన తర్వాత రాజీనామాపై ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లోని అంతర్గత విభేదాలను అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మాజీ మంత్రి దయాకర్ రావు పాలకుర్తి హస్తం పార్టీలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో విభేదిస్తున్న వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి వారితో టచ్ లో ఉన్నారట. అసెంబ్లీ ఎన్నికల ముందు తనతో విభేదించి కాంగ్రెస్ లో చేరిన నేతలను కలుసుకుని చర్చించే ప్రయత్నం చేస్తున్నారు. కొందరిని ఇప్పటికే బుజ్జగించి దారికి తెచ్చుకున్నారని టాక్. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోగా అందరినీ తన దారికి తెచ్చుకుని పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో పాటు పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారు. ఇదే జరిగితే హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తప్పదని భావిస్తున్నారు. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.